వందల మంది విద్యార్థులు ఉండే జేఎన్టీ విశ్వవిద్యాలయం క్యాంపస్లో డ్రైనేజ్ మురుగునీటి సమస్యలు తిష్టవేసి కూర్చున్నాయి. డ్రైనేజ్ పైప్ లైన్లు పనులు ప్రారంభించి రోజులు గడుస్తున్నప్పటికీ ఇంతవరకు పూర్తి చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరిశుభ్రమైన వాతావరణంలో ఉండాల్సిన విద్యార్థులు దోమలు దుర్వాసనతో సావాసం చేస్తున్నారు. రోజురోజుకి సమస్య పెరిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుకట్పల్లి జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం క్యాంపస్లో సంవత్సరాలు గడుస్తున్నా డ్రైనేజీ సమస్యకు పరిష్కారం లభించడం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. జేఎన్టీయూ యూనివర్సిటీలోని వసతి గృహాల వద్ద డ్రైనేజీ పైప్లైన్ పనులు గతంలో ప్రారంభించినప్పటికీ అవి నత్తనడకన సాగుతున్నాయని విద్యార్థులు చెబుతున్నారు. వసతి గృహాల పరిసరాల్లో డ్రైనేజీ నీరు రోడ్లపై పారుతూ తీవ్ర దుర్వాసన వెదజల్లుతోందని, ఆ మార్గంలో వెళ్లలేని పరిస్థితి నెలకొందని విద్యార్థులు వాపోతున్నారు. రోజు రోజుకు డ్రైనేజ్ సమస్య విపరీతమవుతూ ఉన్నది. ఇప్పటికే పలుమార్లు ఈ డ్రైనేజ్ సమస్యల మీద విద్యార్థులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఆ డ్రైనేజ్ సమస్యకు ఎటువంటి పరిష్కారం కనిపించట్లేదు. ఈరోజు కిన్నెర హాస్టల్ కావచ్చు, మంజీరా హాస్టల్ కావచ్చు, లేకపోతే స్టాఫ్ క్వార్టర్సు, రీసెర్చ్ స్కాలర్స్ క్వార్టర్సు, ఆ వెనుకల డ్రైనేజ్ పొంగి విపరీతంగా దోమలు పెరిగి విద్యార్థులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. విద్యార్థులు ఈరోజు రాత్రి అయితే చాలు ఈరోజు దోమలు కొట్టుకుంటూ ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు దోమల ఫాగింగ్ కూడా ఈరోజు కనీసం నెలకు ఒకసారి కొట్టేయలేని పరిస్థితి ఉంది. క్యాంపస్లో ఎక్కడ కూర్చున్నా కూడా దోమలతో సావాసం చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినటువంటి చీఫ్ ఇంజనీర్ కావచ్చు, బిక్స్ డిపార్ట్మెంట్ అధికారులు కావచ్చు, లేకపోతే ఉన్నతాధికారులు ఎవరు కూడా స్పందించడం లేదు. ఎంతసేపు జేహెచ్ఎంసీకి 50 కోట్లు చెల్లించమని చెప్తా ఉన్నారు. కానీ జేహెచ్ఎంసీ ఎందుకు పనులు చేయడం లోపల ఎందుకు ఫెయిల్ అవుతా ఉంది, ఎందుకు ఆలస్యం చేస్తూ ఉంది అనేది విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు ఎందుకు ఫాలో అప్ చేయలేకపోతా ఉన్నారు. వెంటనే ఈ డ్రైనేజ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపెట్టాలని చెప్పి జేఎన్టీయూ విద్యార్థులుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. డ్రైనేజీ నీరు రోడ్లపై నిలిచిపోవడంతో ఆ మురుగునీటిపైన నాచు ఏర్పడి దోమలు విపరీతంగా పెరుగుతున్నాయని, దాని కారణంగా వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక రాత్రి సమయాల్లో దోమలు, డ్రైనేజీ దుర్వాసన వల్ల ప్రశాంతంగా పడుకోలేకపోతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్య పరిష్కారం కోసం అధికారుల్ని సంప్రదిస్తే గతంలో జేఎన్టీయూ నుంచి జీహెచ్ఎంసీకి నిధులు కేటాయించి ఇచ్చామని చెప్తున్నారు. కానీ పరిష్కారం చూపించడం లేదని తెలిపారు. జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయంలో సాంకేతికతకి ఏదైతే విశ్వవిద్యాలయంగా ఉండాల్సినటువంటి ఈ యూనివర్సిటీలో సమస్యలకు నిలయంగా మారింది. గత 3 సంవత్సరాలుగా మేము డ్రైనేజీలు ఎక్కడికక్కడ లీక్ అవుతూ ఉన్నాయి, డ్రైనేజీ సమస్యలను పరిష్కారం చేయమని చెప్పేసి వందలటువంటి రిప్రజెంటేషన్లు కానీ ఉద్యమాలు చేసినప్పటికీ కూడా జేఎన్టీయూలో ఉన్నటువంటి ఉన్నత అధికారులు మాత్రం ఎటువంటి సమాధానం అయితే మాకు ఇవ్వడం లేదు. అంతేకాకుండా చలికాలంలోని దోమల బెడద ఎక్కువన్నందున మేము ఫాగింగ్ చేయమని చెప్పేసి విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి ఉన్నత అధికారులకి సంప్రదింపులు చేసినప్పటికీ కూడా కనీసం నెలకు ఒక్కసారి కూడా ఫాగింగ్ చేయనటువంటి పరిస్థితి. అంటే ఎందుకు ఈ ఉన్నత అధికారులు ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారో మాకైతే ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే బిక్స్ డైరెక్టర్ గారు ఉన్నారో గతంలో ఎప్పుడైతే అతను విధుల్లోకి వచ్చినప్పటి నుంచి మేము ఆయా రిప్రజెంటేషన్లు వారికి కానివ్వండి, రెక్టర్ గారికి కానివ్వండి, రిజిస్టర్ గారికి కానివ్వండి రిప్రజెంటేషన్లు ఇస్తూనే ఉన్నాం. అప్పటికి కూడా కనీసం దోమలకి ఫాగింగ్ కూడా చేయకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. అంతేకాదు ఎక్కడికక్కడ డ్రైనేజీలు పొంగుతూ ఉన్నాయి. డ్రైనేజ్ సమస్యని మాత్రం వెంటనే పరిష్కరించని ఎడల మేము అటు జిహెచ్ఎంసీ ఆఫీస్ కానీ ఇటు ఉన్నటువంటి బిక్స్ కార్యాలయాన్ని కానీ త్వరలో ముట్టడిస్తామని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. నిధులు ఇచ్చినప్పటికీ జీహెచ్ఎంసీతో సమన్వయం చేసుకుని పనులు ఎందుకు పూర్తి చేయటం లేదు అని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వందల మంది విద్యార్థులు ఉన్న యూనివర్సిటీలో పరిసరాలు ఇలా మురుగునీటితో అధ్వానంగా ఉన్నా పట్టించుకోవటం లేదని, ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి డ్రైనేజీ పనుల్ని త్వరగా పూర్తి చేసి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని విద్యార్థులు కోరుతున్నారు. సమస్యకు పరిష్కారం లేకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.